నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సహదేవుడు దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆ సమయంలో పరవీరులను పడగొట్టగల ప్రతాపవంతుడు సహదేవుడు నీలునితో పిరికివారికి భయం కలిగేటట్లు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది, ప్రాణాలకు సందేహం కలిగింది. ఆ సమయంలో అగ్నిదేవుడు నీలునికి సహాయం చేశాడు అన్నాడు వైశంపాయనుడు. జనమేజయుడు అడిగాడు, కిమర్థం భగవాన్ వహ్ని ప్రత్యమిత్రో భవద్యుధి సహదేవస్య యజ్ఞార్థం ఘటమానస్య వైద్విజ. జనమేజయుడు అన్నాడు, సహదేవుడు రాజసూయయాగం కోసం చైత్రయాత్ర చేస్తున్న సమయంలో అగ్ని అతనికి విరోధి ఎందుకయ్యాడు అని అడిగాడు. వైశంపాయనువాచ, తత్ర మాహిష్మతి వాసీ భగవాన్ హవ్యవాహనః శ్రూయతే హి గృహీతో వై పురస్తాత్ పారదారికః నీలస్య రాజ్ఞో దుహితా బభూవాతీవ శోభనా సాగ్నిహోత్రముపాతిష్ఠద్బోధనాయ పితుస్సదా. వైశంపాయనుడు అన్నాడు, మాహిష్మతి నగరంలో నివసించే అగ్నికి ఒకానొక సమయంలో రాజు నీలుని పుత్రిక సుదర్శనపై ఆసక్తి కలిగిందని విన్నాను. నీలుని పుత్రిక చాలా అందమైనది. ఆమె ఎల్లప్పుడూ అగ్నిహోత్ర గృహంలో అగ్నిని రాజేస్తూ ఉండేది. వ్యజనైర్ధూయమానోపి తావత్ ప్రజ్వలతేన సహ యావచ్చారు పుటౌష్ఠేన వాయునా న విధూయతే. వింజామరలచే వీచిన అగ్ని రాజు కొనడం లేదు, కానీ ఆమె పెదవుల మీది గాలి తాకినప్పుడే ప్రజ్వలింపసాగాట. తదస్స భగవానగ్నిశ్చకమేతాం సుదర్శనాం నీలస్య రాజ్ఞః సర్వేషాం ఉపనీతశ్చ సోభవత్. అగ్ని సుదర్శనును కోరాడు. ఈ విషయాన్ని నీలుడు ఆ రాజ్యంలోని పౌరులు తెలుసుకున్నారు. సుదర్శన ఆవిడ పేరు. తతో బ్రాహ్మణ రూపేణ రమమాణో యదృక్షయాచకమేతాం వరారోహాం కన్యాముత్పలలోచనాం తంతు రాజా యథాశాస్త్రం అశాసద్ధార్మికస్తదా. ఒక రోజున బ్రాహ్మణ రూపంలో తన ఇచ్ఛానుసారం తిరుగుతూ కలువల వంటి కళ్ళు కలిగి సర్వాంగ సుందరి అయిన సుదర్శన వద్దకు వచ్చి తన కామభావాన్ని ప్రకటించాడు. ధర్మాత్ముడైన నీలుడు శాస్త్ర మర్యాదతో ఆ బ్రాహ్మణుని శాసించాడు. ప్రజజ్వాల తతః కోపాద్ భగవాన్ హవ్యవాహనః తం దృష్ట్వా విస్మితో రాజా జగామ శిరసావనిం. కోపంతో అగ్ని స్వస్వరూపంలో మండిపోసాగాడు. అది చూసి రాజు నీలుడు ఆశ్చర్యపోయాడు. తల నేలకు ఆనించి అగ్నికి నమస్కారం చేశాడు. తతః కాలేన తాం కన్యాం తథైవ హి తదా నృపః ప్రదదౌ విప్రరూపాయ వహ్నయే శిరసానతః ప్రతిగృహ్య చతాం శుభ్రూం నీలరాజ్ఞస్సుతాం తదా చక్రే ప్రసాదం భగవాన్ తస్య రాజ్ఞో విభావసు. వివాహయోగ్యమైన సమయం రాగా రాజు నీలుడు బ్రాహ్మణ రూపం ధరించిన అగ్నికి సుదర్శనను అప్పగించి అతని పాదాలపై శిరస్సు ఉంచి అభివాదం చేశాడు. సుదర్శనను గ్రహించిన అగ్ని నీలునిపై తన అనుగ్రహాన్ని ఇలా ప్రకటించాడు. వరేణ ఛందయామాస తం నృపం స్విష్టకృత్తమః అభయం చ స జగ్రాహ స్వసైన్యే వై మహీపతి. అగ్ని తన అభీష్టాన్ని నెరవేర్చిన నీలుని వరం కోరుకోమని నిర్బంధించాడు. రాజు తన సేనకు అభయం ఇమ్మని ప్రార్థించాడు. తద ప్రవృతియే కేచిదజ్ఞానాతాం పురీం నృపాహ జిగీషంతి బలాద్ రాజంతే దక్ష్యంతే స్మవగ్నినా. అది మొదలు అజ్ఞానంతో ఆ నగరాన్ని గెలవాలనుకున్న వారిని అగ్ని తన జ్వాలలతో దహించేసేవాడు. తస్యాం పుర్యాం తదా చైవ మాహిష్మత్యాం కురూత్వగ బభూవురనతిగ్రాహ్యా యోషితశ్చందత కిల. అలా మాహిష్మతి నగరాన స్త్రీలు స్వేచ్ఛగా గ్రహింపవీలు కాని వారయ్యారు. ఏవమగ్నిర్వరం ప్రాదా స్త్రీణామప్రతివారణే వరిణ్యస్తత్ర నార్యో హి యథేష్టం విచరం చ్యుత. అగ్ని స్త్రీలకు ఈ విధంగా వరమిచ్చాడు. అగ్ని ప్రతికూలత వలన స్త్రీలకు స్వయంగా వరుల నిర్బంధం లేకుండా పోయింది. అందువల్ల ఆ స్త్రీలు స్వేచ్ఛగా వరులను కోరేవారు. వర్జయంతి చ రాజానస్తత్పురం భరతర్షభ భయాదగ్నేర్మహారాజనరా ప్రభృతి సర్వదా. అప్పటి నుండి రాజులందరూ అగ్నిభయం వల్ల ఈ రాజ్యాన్ని చేరక దూరంగా ఉండిపోయారు.
సహదేవస్తు ధర్మాత్మా సైన్యం దృష్ట్వా భయాదితం పరీతమగ్నినా రాజన్నాగం పతయథాచలః ఉపస్పృశ్య శుచిర్భూత్వా సోబ్రవీత్ పావకం తతః. ధర్మాత్ముడైన సహదేవుడు అగ్నిచే ఆవృతమై భయపడుతున్న తన సైన్యాన్ని చూచి పర్వతంలా నిశ్చలుడై ఆచమనం చేసి పవిత్రుడై అగ్నినిలా వేడుకొన్నాడు. చాలా గొప్ప స్తోత్రం ఇది. సహదేవ వాచ తదర్థోయం సమారంభ కృష్ణవర్త్మన్ నమోస్తు తే ముఖం త్వమహి దేవానాం యజ్ఞస్త్వమసి పావక. సహదేవుడన్నాడు, కృష్ణవర్త్మ, నీ కొరకే ఈ నా ప్రయత్నం, నీకు నమస్కారం. నీవు దేవతలకందరికీ ముఖరూపుడవు, యజ్ఞస్వరూపుడవు. పావనాత్ పావకశ్చాసి వహనాధవ్య వాహన వేదాస్వదర్థం జాతా వై జాత వేదాస్తతోహ్యపి. అందరినీ పవిత్రులను చేయడం వల్ల పావకుడవు, వహించడం వల్ల హవ్యవాహకుడవు. వేదాలు నీ కొరకే పుట్టాయి, అందుచే నీవు జాతవేదుడవు. చిత్రవాను సురేశ్చానలస్త్వం విభావసో స్వర్గద్వారస్పృశ్చాసి హుతాశో జ్వలనం శిఖి. అగ్ని, నీవు చిత్రభానుడవు, సురేషుడవు, అనలుడవు. నీవు ఎల్లప్పుడూ స్వర్గద్వారాలను స్పృశిస్తావు, ఆహుతులను భుజిస్తావు గనుక హుతాశుడవు. ప్రజ్వలించటం చేత జ్వలనుడవు, శిఖలుండటం చేత శిఖివి అయ్యావు. వైశ్వానరస్వం పింగేశ ప్లవంగో భూరి తేజస కుమారసూస్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృత్. నీవే వైశ్వానరుడవు, పింగేశుడు, ప్లవంగుడు, భూరితేజుడు అని పేర్లు ధరించావు. కుమారస్వామి జన్మకు కారణభూతుడవు, ఐశ్వర్యం ఇవ్వటం చేత భగవంతుడవు, రుద్రబీజధారణ చే రుద్రగర్భుడవు, బంగారాన్ని పుట్టించడం చేత హిరణ్యకృతువు. అగ్నిర్దదాతు మే తేజ వాయు ప్రాణం దదాతు మే పృథ్వీ బలమాదధ్యాత్ శివం చాపో దిశంతు మే. అగ్ని నాకు తేజస్సును, వాయువు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని ఇచ్చుగాక. అపాంగర్భ మహాసత్వజాత వేదస్సురేశ్వర దేవానాముఖమగ్నే త్వం సత్యేన విపునీహిమాం. బలాన్ని ప్రకటించగల మహాసత్వ జాతవేద సురేశ్వర అగ్ని, నీవు దేవతల ముఖానివి. మీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. ఋషభిర్బ్రాహ్మణైశ్చైవ దైవతైరుసరైసురైరపి నిత్యం సుహృత యజ్ఞేషు సత్యేన విపునీహిమాం. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయాన నీలో ఆహుతులు వేస్తారు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చెయ్యి. ధూమకేతు శిఖీచత్వం పాపహానిల సంభవ సర్వప్రాణిషు నిత్యస్థ సత్యేన విపునీహిమాం. ధూమమే నీ ధ్వజం, శిఖలతో నీవు ప్రకాశిస్తావు, పాపాలను పోగొడతావు, వాయు కారణంగా ప్రకటం అవుతావు. ప్రాణులందరిలో నీవు దాగి ఉన్నావు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చెయ్యి. ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినామయ తుష్టిం పుష్టిం శృతిం చైవ ప్రీతిం చాగ్నే ప్రయక్షమే. నేను పవిత్రుడనై నిన్నీ విధంగా స్తోత్రం చేశాను. అగ్నిదేవ, తుష్టి, పుష్టి, శ్రవణశక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతిని నాకు ఇమ్ము అని వేడుకున్నాడు సహదేవుడు. వైశంపాయన ఉవాచ ఇత్యేవం మంత్రం ఆగ్నేయం పఠన్ యో జుహుయాద్విభం. ఇత్యేవం మంత్రం ఆగ్నేయం పఠన్ యో జుహుయాద్విభం బుద్ధిమాన్ సతతం దాంతః సర్వపాపై ప్రముచ్యతే. వైశంపాయనుడు అన్నాడు, ద్విజుడు పైన చెప్పిన ప్రకారం శ్లోకరూపంగా ఆగ్నేయ మంత్రాలను చదువుతూ హోమం చేస్తే వాడు జితేంద్రుడవుతాడు, వాని పాపాలన్నీ పోతాయని చెప్పాడు. అద్భుతమైన స్తోత్రం ఇది. అగ్నిహోత్రంలో సామాన్యంగా సూక్తాలనే ప్రయోగిస్తారు, కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఈ శ్లోకరూపంగా ఆగ్నేయ మంత్రాలను చదువుతూ, ఈ శ్లోక రూపంలో ఉన్నవన్నీ అగ్నిదేవుని యొక్క మంత్రాలు. అంచేత ఈ శ్లోకాలతో అగ్నిలో ఆహుతి చేయవచ్చును. జితేంద్రియుడవుతాడు, పాపాలన్నీ పోతాయి, దిగ్విజయం లభిస్తుంది. ఇది ఈ అగ్నిదేవుని స్తోత్రం సహదేవుడు చేశాడు. మహాభారతంలోని సభాపర్వంలో 31వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తర్వాత అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.